యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే పౌర స్మృతి, అందరికీ ఒకటే చట్టం. పెళ్ళి నీ కులం నీ మత సంప్రదాయాల ప్రకారం చేసుకో. విడాకులు ఒకే సంప్రదాయం ప్రకారం ఉండాలి, మత సంప్రదాయం ప్రకారం కాదు, మహిళల హక్కుల రూపేణా ఉండాలి. అదే భారతదేశంలో చెప్పబడేది. అలాగే హక్కుల పరంగా అందరికి ఒకటే ఉండాలి. ఒక మతంలో ఉన్న మహిళకి హక్కులు తక్కువ ఉండి ఇంకో మతంలో ఉండే మహిళకి హక్కులు ఎక్కువ ఉండటం అంగీకారయోగ్యం కాదని నాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ ఆనాడే చెప్పబడింది. 77 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని ఆమోదం దిశగా ఒక్కొక్క అడుగు పడుతుంది. అందులో తొలి అడుగు పడింది ఉత్తరాఖండ్లో తీసుకొచ్చినటువంటి ఏదైతే ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుని ఆమోదించారు రాష్ట్రపతి. అలాగే గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు కూడా ఇప్పుడు యూసీసీ వైపుకి వెళ్తున్న ఉత్తరాఖండ్ ఫస్ట్ రాష్ట్రమైంది యూనిఫామ్ సివిల్ కోడ్. అయితే దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి.